ఫిబ్రవరి 1, 2026 ఆ రోజు యూనియన్ బడ్జెట్ డే. సాధారణంగా మార్కెట్లకిదో పెద్ద ఈవెంట్, కాని ఆ రోజు మాత్రం పండగల లేదు, ఒక ప్రళయంలా అనిపించింది. ఫినాన్స్ మినిస్టర్ స్పీచ్ ఇంకా నడుస్తూనే ఉంది. అప్పుడే చూస్తే ట్రేడింగ్ స్క్రీన్లన్నీ ఎర్రగా మారిపోయాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రాషెస్లో ఒకదాని కారణాలేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, -1843 పాయింట్స్. సెన్సెక్స్ జస్ట్ ఒక్క రోజులో ఇంతలా పడిపోయింది. ఇది కేవలం ఒక నంబర్ కాదండి, మార్కెట్లో ఎంత భయం, ఎంత కన్ఫ్యూజన్ ఉందో చెప్పడానికి ఇదొక సింబల్. అంటే దాదాపు 2.23% నష్టం. ఇన్వెస్టర్ల గుండెల్లో అయితే రైళ్లు పరిగెత్తించాయని చెప్పాలి. మరి ఆ పాయింట్ల పతనం అంటే డబ్బు రూపంలో ఎంత నష్టం? ఇదిగో 8 లక్షల కోట్ల రూపాయలు. జస్ట్ కొన్ని గంటల్లోనే ఇన్వెస్టర్ల సంపదలోంచి ఇంత మొత్తం ఆవిరైపోయింది. ఊహించుకోండి, ఒక్కరోజు, కొన్ని గంటలు మన దేశంలో ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ డబ్బు మాయమైపోయిందన్నమాట. ఇంతకీ ఏం జరిగిందసలు? బడ్జెట్ స్పీచ్లో ఫినాన్స్ మినిస్టర్ చెప్పిన ఏ ఒక్క మాట మార్కెట్లను ఇంతలా భయపెట్టింది? ఈ భారీ పతనానికి వెనుకున్న ఆ ఒక్క కీలకమైన కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం డ్రామాకి సెంటర్ పాయింట్ ఒకే ఒక నిర్ణయం. ప్రభుత్వం ఒక పన్నును పెంచుతున్నట్లు చేసిన ప్రకటన. ఆ ఒక్క అనౌన్స్మెంట్ మార్కెట్ సెంటిమెంట్ను ఒక సునామీలా ముంచెత్తింది. ఆ పన్ను పేరే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, షార్ట్గా ఎస్టీటీ. అంటే మనం స్టాక్ మార్కెట్లో షేర్లను కొన్నా, అమ్మినా దానిపై ప్రభుత్వం వేసే ఒక చిన్న ట్యాక్స్ ఇది. కానీ ఈసారి ప్రభుత్వం ఈ చిన్న ట్యాక్స్ విషయంలో ఒక పెద్ద మార్పు చేసింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఎస్టీటీని ముఖ్యంగా డెరివేటివ్స్ ట్రేడింగ్పై విపరీతంగా పెంచేసింది. అందులోనూ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మీదైతే ఏకంగా 150%, 150%. ఇది ఊరికే నంబర్ పెరగడం కాదు, అసలు ట్రేడింగ్ చేసే పద్ధతినే మార్చేసేంత పెద్ద దెబ్బ ఇది. మార్కెట్కి ఇంజిన్ లాంటి ట్రేడర్లకు ఇది నిజంగా పెద్ద షాక్. అయితే గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? వాళ్ల వాదన ప్రకారం ఇది రీటైల్ ఇన్వెస్టర్లను కాపాడటానికేనట. సెబీ చేసిన ఒక స్టడీలో తెలిసిందేంటంటే డెరివేటివ్స్లో ట్రేడ్ చేసే 10 మందిలో 9 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను తగ్గించి వాళ్లను కాపాడటానికే ఈ పన్ను పెంపు అని ప్రభుత్వం చెప్తోంది. కానీ మార్కెట్ దీన్ని వేరేలా చూసింది. ఎనలిస్టుల ప్రకారం ఈ ట్యాక్స్ పెంపు మార్కెట్కి గుండెకాయలాంటి హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్లను గట్టిగా దెబ్బతీస్తుంది. వాళ్ల ప్రాఫిట్స్ తగ్గితే వాళ్లు ట్రేడింగ్ తగ్గిస్తారు. దానివల్ల మార్కెట్లో లిక్విడిటీ అంటే డబ్బుల ఫ్లో తగ్గిపోయి మొత్తం మార్కెట్ కుప్పకూలుతుందని భయపడ్డారు. చివరికి ఆ భయమే నిజమైంది. అయితే ఈ బడ్జెట్ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఇది అందరికీ చెడ్డ బడ్జెట్ కాదు. ఒకే బడ్జెట్ మార్కెట్లో 2 వేర్వేరు కథలను రాసింది. కొన్ని సెక్టార్లను ముంచేసింది, మరికొన్నింటికి పండగ చేసింది. ఈ స్లైడ్ చూస్తే ఆ 2 కథలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఒకవైపు బ్రోకరేజ్ ఫర్మ్స్, ప్రభుత్వ బ్యాంకులు, డిఫెన్స్ సెక్టార్ షేర్లు పడిపోతుంటే, ఇంకోవైపు టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, షిప్పింగ్ రంగాల షేర్లు మాత్రం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకుపోయాయి. సరే, ముందుగా నష్టపోయిన సెక్టార్ల కథ చూద్దాం. బ్రోకరేజ్ కంపెనీల సంగతి తీసుకుంటే వాళ్ల బిజినెస్ అంతా ట్రేడింగ్ వాల్యూమ్స్ మీదే నడుస్తుంది. ఇప్పుడు ఎస్టీటీ పెంచడంతో ట్రేడింగ్ తగ్గిపోతుంది. దాంతో తమ ఆదాయం పడిపోతుందనే భయంతో వాటి షేర్లు దారుణంగా పడిపోయాయి. ఇక ప్రభుత్వ బ్యాంకుల విషయానికొస్తే వాటికి కొత్తగా నిధులిస్తారనో, ప్రైవేటైజేషన్ ప్లాన్స్ ఏమైనా ఉంటాయనో చాలా ఆశించారు. కాని అలాంటివేమీ లేకపోవడం పెద్ద నిరాశ కలిగించింది. డిఫెన్స్ సెక్టర్ కూడా అనుకున్నంత బడ్జెట్ కేటాయించలేదు. సో ఇవన్నీ కలిపి ఈ రంగాలను కిందకి లాగేశాయి. ఇక లాభపడిన వాళ్ల వైపు చూస్తే టెక్స్టైల్ సెక్టార్కి మెగాపార్కులు, కొత్త పథకాలతో ఒక రకంగా అనౌన్స్మెంట్ల వర్షం కురిసింది. అలాగే ఎలక్ట్రానిక్స్, షిప్పింగ్ రంగాలకు కూడా గవర్నమెంట్ నుంచి మంచి ప్రోత్సాహం అందడంతో ఆయా రంగాల షేర్లు భారీగా పెరిగాయి. సరే, ఇదంతా మార్కెట్ యొక్క ఆ ఒక్కరోజు రియాక్షన్. కాని ప్రభుత్వం రాస్తుంది ఒక్కరోజు కథ కాదు, రాబోయే దశాబ్దాల భవిష్యత్ ప్రణాళిక. ఆ కథేంటి? స్టాక్ టిక్కర్ల వెనుక దాగి ఉన్న అసలు వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. మార్కెట్ పతనం అనేది ఈ బడ్జెట్ కథలో కేవలం ఒక చాప్టర్ మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ప్రభుత్వం ఈ బడ్జెట్ను షార్ట్ టర్మ్ లాభాల కోసం కాకుండా దేశం యొక్క లాంగ్ టర్మ్ భవిష్యత్తు కోసం ఒక పునాది రాయిగా చూస్తోంది. ఈ నంబర్ చూడండి, 12.2 లక్షల కోట్ల రూపాయలు.
ఇది ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, అంటే మన దేశ భవిష్యత్తు కోసం, రోడ్లు, పోర్టులు లాంటి మౌలిక సదుపాయాల కోసం పెట్టబోయే ఖర్చు. ఇది కేవలం ఖర్చు కాదు, ఫ్యూచర్ ఇండియా మీద పెడుతున్న ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుందో ఈ స్లైడ్ వివరిస్తుంది. సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్గా మారడం, మన దేశంలోనే దొరికే కీలకమైన ఖనిజాలను వాడుకోవడం, హైస్పీడ్ రైళ్లతో దేశాన్ని కనెక్ట్ చేయడం, ఫార్మా రంగంలో మన కాళ్లమీద మనం నిలబడటం, ఇవన్నీ వికసిత్ భారత్ నిర్మాణానికి మూలస్తంభాలన్నమాట. దీంతో మనం ఒక కీలకమైన ప్రశ్నకు వస్తున్నాం. ఒకవైపు వెంటనే లాభనష్టాలు చూసే మార్కెట్, మరోవైపు 20 ఏళ్ల తర్వాత దేశం ఎలా ఉండాలో చూసే ప్రభుత్వం. ఇది ఈ రెండు వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. బిజినెస్ మెన్ అష్నీర్ గ్రోవర్ లాంటి వాళ్లు ఈ బడ్జెట్ను టైం వేస్ట్ అని కొట్టిపారేశారు. ఇది మార్కెట్ యొక్క తక్షణ ముక్కుసూటి రియాక్షన్ను చూపిస్తుంది. మార్కెట్కు కావలసింది ఇమ్మీడియట్ బూస్టర్లు, కానీ అవి ఈ బడ్జెట్లో పెద్దగా కనిపించలేదు. దానికి కంప్లీట్గా ఆపోజిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని వికసిత్ భారత్ నిర్మాణానికి అవకాశాల రహదారిగా చెప్పారు. ఇది షార్ట్ టర్మ్ మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ గ్రోత్పై ప్రభుత్వానికి ఉన్న ఫోకస్ను క్లియర్గా చూపిస్తుంది. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: ఒక బడ్జెట్ను మంచిది అని దేని బట్టి చెప్పాలి? ఆ ఒక్కరోజు మార్కెట్ ఇచ్చే తీర్పును బట్టా, లేక దేశం కోసం వేసిన 20 ఏళ్ల విజన్ను బట్టా? దీనికి సమాధానం బహుశా మన దృక్కోణంలోనే ఉందేమో.